మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంటులో బ్రిడ్జి ఇండియా సంస్థ జీవిత సౌఫల్య పురస్కారంతో అందుకున్నారు. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి ఆయన చిరు చేసిన సేవలకు గాను ఈ అరుదైన పురస్కారం దక్కింది. అయితే చివరకు ఈ అవార్డు రావడంతో సోదరుడు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం అన్నయ్య చిరంజీవి కీర్తిని మరింత పెంచిందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. Sir, just one here. Thank you. Look there. That's yours. సాధారణ మధ్యతరగతి కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామా తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్ ఎదిగారు. 4.5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారు. ఇక నటనకు పర్యాపదంగా నిలిచారని కొనియాడారు. తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు తాను ఎప్పుడూ గర్విస్తూనే ఉంటానన్నారు. నేను ఆయనను ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తానని డిప్యూటీ సీఎం వెల్లడించారు. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితిలో నాకు మార్గం చూపించిన వ్యక్తి చిరంజీవి అన్నారు. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి అని పవన్ కొనియాడారు. తన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తదానం, నేత్రదానం అందిస్తున్నారన్నారు పవన్. నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య అన్నారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం సహకారాలు అందిస్తున్నారని, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచిందన్నారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా అందించిందని జనసేనాని గుర్తు చేశారు. తను యూకే పార్లమెంట్లో జీవిత సౌఫల్య పురస్కారం దక్కిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించిందన్న పవన్ అన్నయ్యకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకొని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.